వెల్కమ్ బ్యాక్. ప్రస్తుతం తెలంగాణ మంత్రి జూపల్లి మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. అంటే కారణం కూడా ఏంటంటే అసలు ఈ యూబీ బీర్ కంపెనీ యొక్క మార్కెట్ షేర్ సుమారుగా 69% అంటే ఆల్మోస్ట్ 70%, ఆల్మోస్ట్ 70% మార్కెట్ షేర్ ఉంది. అంటే ప్రజలకు అలవాటైంది కాబట్టి, ఇంకో మాట చెప్పాలంటే ఇంగ్లీష్ అంటే మోనోపల్లి అంటాం, తెలుగులో చెప్పాలంటే గుత్తాధిపత్యం అంటాం. సో ఈ విధంగా రేట్లు పెంచమని డిమాండ్ చేస్తా ఉన్నారు. దీనికి ప్రభుత్వం వాళ్ళు అడిగిన ప్రకారం చెయ్యని కారణంగా ఈ యొక్క బీర్ను సప్లైని బంద్ చేసే కారణం చేస్తూ ఉన్నారు. ఇది ఎట్లాగూ కమిటీ పరిధిలో ఉంది కాబట్టి ఆ కమిటీ రిపోర్ట్ రాగానే ఏం చేయాలనేది ప్రభుత్వం పైన భారం పడకుండా వాళ్ళు అడిగిన ప్రకారం కాకుండా చేసే కార్యక్రమం చేయడం జరుగుతుంది. రెండవది, వాళ్ళు చూపించినటువంటి దానిలో ఎందుకు బంద్ చేస్తామనే దానిలో వాళ్ళు చూపించినది ఏంటంటే మాకు బిల్స్ రావటం లేదని, తక్కువ వచ్చిందని. దీనికి సంబంధించి కూడా వాస్తవంగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ కంపెనీకి పేమెంట్ చేసినటువంటి బిల్లు అంటే ఈ ప్రభుత్వం వచ్చిన డిసెంబర్ 7, 2023 నుంచి నిన్నటి దాకా 1130,99,00,000 రూపాయలు పేమెంట్ చేయడం జరిగింది. పాత డ్యూస్ అంటే గత ప్రభుత్వ హయాంలోనే ఈ ఒక్క కంపెనీకే అంటే 7 డిసెంబర్ 2023 వరకే 407,34,00,000 రూపాయలు బకాయి ఉండింది. అంటే మేము రెగ్యులర్గా సప్లై చేసేదానికి రెగ్యులర్ సప్లై పేమెంట్ చేస్తూ ఉన్నాం. గతంలో ఉన్న బాకీలకు కూడా రెగ్యులర్గా కొంత పర్సెంటేజ్ అనేది వాళ్ళకు పేమెంట్ చేసే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. అంటే గత ప్రభుత్వం పెట్టిన బాకీలు కూడా ఇలా ఉన్నాయి, చాలా పెండింగ్. రెండవది ఏంటంటే ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితులు మీకు అందరికీ తెలిసిన మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు. గత ప్రభుత్వం 8 లక్షల కోట్ల సుమారుగా విద్యుత్తు గవర్నమెంట్ రెండు కలిపి బాకీలు 8 లక్షల కోట్ల బకాయిలు పెట్టి అప్పులు చేసి నెలకు 6,000 కోట్ల వడ్డీ కడుతూ మళ్ళీ 40,000 కోట్ల బకాయిలు పెండింగ్ పెట్టిపోయారు, అంటే బిల్లులు పెండింగ్ పెట్టినారు. దానిలో ఇది కూడా ఈ యొక్క ఎక్సైజ్ డిపార్ట్మెంట్ సంబంధించి కూడా సుమారుగా 2,500 కోట్ల పైచిలుకు గత ప్రభుత్వంలో బకాయి పెట్టిపోయింది. అంటే ఒక్కొక్కటిగా తీసుకుంటూ వచ్చి ఏర్పాటు చేస్తూ ఉన్నాం. సో ఇది వాస్తవాలు. దీనిలో ఇలా పొరపాటు వ్యవహారం అంటూ ఏమీ కూడా లేదు. రెండవది, బ్యాలెన్స్ పెండింగు ఈ రోజు నాటికి మొత్తంగా 658,90,00,000 పెండింగ్ ఉంది. ఈ 658 కోట్ల గత ప్రభుత్వంలో 407 కోట్లు ఉంది. ఇవన్నీ నేను రాసుకొచ్చిన లెక్కలు కాదు, ఇవి గత ప్రభుత్వం ఉన్నటువంటి రికార్డు ప్రకారం లెక్కలు. ఇవన్నీ కూడా అంటే మోనోపల్లి ఉంది కాబట్టి మీరు అడిగిన ప్రకారం రేట్లు పెంచండి అనేది వాళ్ళ యొక్క ఆర్గ్యుమెంట్. సో కాబట్టి ఇది ఇప్పటికీ స్టాక్ అనేది ఇంకా 14 లక్షల కేసుల స్టాక్ కూడా ఉంది. జనరల్గా ఇతర రాష్ట్రాలతో పోల్చినప్పుడు వాస్తవంగా మన రాష్ట్రంలోనే వాస్తవంగా కొంత తక్కువ ఉంది కంపేరిటివ్ స్టేట్మెంట్ చేసినప్పుడు. సపోజ్ పక్కన ఉన్నటువంటి కర్ణాటక రాష్ట్రం తీసుకుంటే బీరు 190 రూపాయలు, ఆంధ్రప్రదేశ్లో 180, తెలంగాణలో 150, మహారాష్ట్రలో 200, తమిళనాడు 150. ఈ విధంగా ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క రకమైనటువంటి రేట్లు ఉన్నాయి. దేంతో కంపేర్ చేసినా తెలంగాణ రేట్సే తక్కువ ఉన్నాయి. సో 35% రేట్లు పెంచితే ఏది పెంచని చేసినా మిగతా రాష్ట్రాల కంటే మన రాష్ట్రం తక్కువనే ఉంటాడు చూస్తాం తప్ప మిగతా రాష్ట్రాలు ఎక్కువ ఎందుకు చూస్తాం? వాళ్ళు అడిగిన ప్రకారం 30% ఎందుకు పెంచుతాం? వీఆర్ వెరీ మచ్ కాన్షియస్. అంటే ఒత్తిడులకు అనేది లొంగం, గుత్తాలు పొందుతుంది కాబట్టి మేము సప్లై చేయకపోతే మీరు ఏం చేస్తున్న పద్ధతిలో అది కరెక్ట్ కాదు. డెఫినెట్గా సరే సాధక బాధకాలు ఉంటాయి. గత ప్రభుత్వాల ఇవన్నీ కూడా మేము చేసినవి కావు.
ఇవన్నీ ట్యాక్స్లు రేట్లు కథాలు మొత్తం కూడా గత ప్రభుత్వం పెట్టినాయి. మేము ఒక్క నయా పైస కూడా ట్యాక్స్ రేట్లు పెంచలే. గత ప్రభుత్వానే కంటిన్యూ అవుతా ఉన్నాయి. ఇది దీనికి సంబంధించినటువంటి వివరణ. ఐ థింక్ దిస్ ఇస్ సఫిషియంట్. వీళ్ళు అడుగుతున్నటువంటి డ్యూస్ 702 కోట్లు అంటా ఉన్నారు. యాక్చువల్గా దీనికి సంబంధించి 658 కోట్లే ఉన్నది. ఎంబీకి మాట్లాడు. యూ ఆల్సో టెల్. అందరికీ నమస్కారం. ఇప్పుడే మంత్రి గారు చెప్పినట్టు అవుట్ స్టాండింగ్ డ్యూస్ ఈ కంపెనీవి చూసుకుంటే 650 crores ఉంది. మేజర్గా దీంట్లో 70% అంతా కూడా డిసెంబర్ 2023 కంటే ముందు పేమెంట్స్. సో ఈ ప్రభుత్వం వచ్చాక 1131 crores యూబీ గ్రూప్కి, ఒక్క యూబీ గ్రూప్ తీసుకుంటే 1131 crores వరకు ఇవ్వడం జరిగింది. ప్లస్ 45 days సైకిల్లో పేమెంట్స్ క్లియర్ చేసుకుంటూ మీరు చూస్తే లాస్ట్ ఫ్యూ మంత్స్గా 45 days అనే సైకిల్లో 45 రోజులు సప్లై చేసి 45 రోజులు 46 రోజులు ఆ పరిధిలో క్లియర్ చేసుకుంటూ 45 days సైకిల్లో పేమెంట్స్ క్లియర్ చేసుకుంటూ వస్తున్నాం. సో జ్యూస్ ఇప్పుడే సార్ చెప్పారు మీకు, దీంట్లో 70% 75% జ్యూస్ అన్నీ కూడా డిసెంబర్ 2023 కంటే ముందున్న జ్యూస్. సో ఈ సైకిల్ కూడా ముందు పెట్టడం జరిగింది. సో దట్ కంపెనీస్ డిఫికల్టీ ఫేస్ చేయకూడదు. 45 రోజులు సప్లై చేసిన 45 రోజులకి వాళ్ళకి పేమెంట్ రావాలి అని చెప్పి యూబీ గ్రూపే కాదు అందరికీ ఎవరైతే లిక్కర్ సప్లయర్స్ ఉన్నారో 45 days పేమెంట్ సైకిల్లో ఇస్తున్నారు. అది కూడా వాళ్ళు లెటర్లో ఒప్పుకున్నారు. సో మీరు 45 days సైకిల్లో కొంత పేమెంట్స్ మాకు రావడం నిజమే, కాకపోతే ఇన్ని పేమెంట్స్ బకాయిలు ఉన్నాయి మాకు, మరి ఆ పేమెంట్స్ కూడా క్లియర్ చేయాలి కదా అన్నారు. ఆ లెటర్లో రాసిన దాంట్లో కూడా మేము కొన్ని పేమెంట్స్ రిసీవ్ చేసుకున్నాం తర్వాత అని కూడా రాయడం కూడా జరిగింది. సో ఇది ఉన్న వాస్తవాలు. సో కంపెనీని కూడా చెప్పడం జరిగింది ఈ విషయాలన్నీ కూడా, వాళ్ళకు కూడా ఈ వాస్తవాలన్నీ తెలుసు. సో కమిటీ ఆల్రెడీ ప్రైస్ ఫిక్సేషన్ కమిటీ పరిధిలో ఈ వ్యవహారం ఉంది. బియర్ ప్రైస్ రివిజన్ అనేది కూడా కమిటీకి రిఫర్ అయింది. ఆ కమిటీ ఈజ్ అబౌట్ టు ఫైనలైజ్ ఇట్స్ రిపోర్ట్స్. ఆల్రెడీ అందరి దగ్గర రిప్రజెంటేషన్స్ తీసుకున్నారు. ఆ రిప్రజెంటేషన్స్ని వేరే రాష్ట్రాల ప్రైసింగ్తో అన్ని పోల్చి కమిటీ ఒక నిర్ణయం తీసుకుంటుంది. రిటైర్డ్ హైకోర్టు జడ్జి గారి ఆధ్వర్యంలో ఈ కమిటీ ఉంది. దే ఆర్ అబౌట్ టు ఫైనలైజేషన్. ఈ తరుణంలో ఏదైతే ఫైనలైజేషన్ చేస్తున్న తరుణంలో ఇట్లాగా ఒక నోటీస్ సడన్గా, అంటే ఒక జనరల్గా ఆపే ముందు 2-3 రోజుల ముందు చెప్పడం కానీ, సో ఇట్లా చేస్తామని కానీ ఉంటుంది. సో సడన్గా ఈరోజు పొద్దున్న 12 గంటలకి లెటర్ పంపించారు. పంపించి వెంటనే మేము ఈరోజు నుంచి ఉన్నవి ఈరోజు సప్లైలు ఇచ్చి రేపు నుంచి ఆఫ్ చేస్తున్నామని చెప్పడం జరిగింది. సో దానికి వివరణ ఇవ్వడానికి, మీ అందరికీ వాస్తవాలు చెప్పడానికి మంత్రి గారి ఆధ్వర్యంలో ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. థ్యాంక్ యూ. ఇక్కడ ఇంకో ఇష్యూ, వీళ్ళు రాసిన లెటర్లోనే ఏం రాస్తారంటే, వీ ఆల్సో హోప్ దట్ ద కమిట్మెంట్ ఆన్ క్లియరింగ్ ది పాస్ట్ ఓవర్ డ్యూ పేమెంట్స్ ఇన్ ఈక్వల్ ట్రాంచెస్ ఇన్స్టాల్మెంట్స్ బై September 2025 విల్ బి మెట్. ఈ మిగిలినటువంటి ఆ పాత భాగాలు అది కూడా ఎవ్రీ మంత్ పే చేస్తాను. 2025 సెప్టెంబర్ లోపల ఎవ్రీ మంత్ ఇన్స్టాల్మెంట్ పేమెంట్ అలా పేమెంట్ చేస్తున్నాం. అదే పేమెంట్ అడుగుతూ ఉన్నారు. సో ఒకవైపున ఈ సంవత్సరం 2025 వరకు మా పాత బకాయిలు క్లియర్ అనుకుంటూ సప్లైస్ రేపటి నుంచి బంద్ చేస్తామంట ఉన్నారు. అంటే గుత్తాధిపత్యం ఉంది కాబట్టి ఇది కూడా ఈ కమిటీ రిపోర్టు వచ్చే సందర్భంలో ఈ విధంగా వచ్చి చేస్తే వాళ్ళు అడిగినటువంటి 33%, 30% వాళ్ళు అడిగినటువంటి ప్రైజ్ ఫిక్స్ చేస్తారనేది వాళ్ళ అంటే లైక్ ఆ టాక్టిక్స్ కావచ్చు, ఇంకోటి కావచ్చు. సో డెఫినెట్గా ఇతర రాష్ట్రాల కంటే మన రేట్లే తక్కువన్నాయి. రేపు కమిటీ రిపోర్ట్ వచ్చిన తర్వాత కూడా వాళ్ళు అడిగిన ప్రకారం ఇచ్చే సమస్య ఉండదు. సో అంటే ఈ ఒత్తిళ్లకు తలొగ్గే సమస్య ప్రసక్తి ఉండదు.